సార్వత్రిక ఎన్నికల్లో విజయం అంత ఆషామాషి కాదు. స్థానిక రాజకీయాలతో పాటు రాష్ట్రాల్లో పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఉన్న వేవ్స్ పై చాలా క్షుణ్ణంగా అంచనా వేయాల్సి ఉంటుంది. అధికార, ప్రతిపక్ష, ప్రధాన కూటముల బలాబలాలు బేరీజు వేయాలి. ఈ విషయంలో ఎన్డీఏ కూటమికున్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి? ఇండీ కూటమికి అనుకూల, ప్రతికూల అంశాలేంటి? ప్రాంతీయ పార్టీల స్ట్రాటజీస్ ఏంటి? ఓసారి లుక్కేద్దాం. ఏ పార్టీ అయినా ఎన్నికలకు వెళ్లే ముందు అభ్యర్థుల బలం చాలా కీలకం. ఎన్డీఏలో మోదీ ఫేస్ ప్రధాని అభ్యర్థి అనేది పిక్చర్ క్లారిటీ. కానీ ఇండీ కూటమి దగ్గరకు వస్తే క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ శ్రేణులతో సహా ముఖ్య నేతలంతా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని అంటాయి. కానీ రాహుల్ మాత్రం తాను పీఎం అభ్యర్థినని గట్టిగా బయటకు చెప్పలేరు. మల్లికార్జున ఖర్గేనా లేక మరొకరా? అసలు ఇండీ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఫేస్ ఎవరు అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాని అభ్యర్థి ఎవరనేది కూడా కీలకమే. ఈ విషయంలో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. దేశవ్యాప్తంగా ఉత్తరాది మినహా చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సరైన ఓటు బ్యాంక్ లేదు. అయినా మోదీని మూడోసారి పీఎంని చేయాలనే ఉత్సాహం కమలనాథుల్లో కనబడుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది. పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంలోనే మోదీ షా వ్యూహాలు పకడ్బందీగా అమలయ్యాయి. ఈ నమ్మకమే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ ని కమలనాథుల్లో పెంచేలా చేశాయి. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టడంతో బలహీనంగా ఉన్న తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకోవడంపై కమలం పార్టీ క్లారిటీలో ఉంది. 400 సీట్ల టార్గెట్ అంటూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 250కి పైగా ఎంపీ సీట్లను పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలపై గురిపెట్టి కొట్టాలన్నది కమల వ్యూహం. కానీ కాంగ్రెస్ ఇంకా అయోమయంలోనే ఉంది. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు కష్టపడాల్సిన ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలను వదిలేసి ఎక్కువ సీట్లు సాధించాలనే తాపత్రయంతో తప్పటడుగులు వేస్తోంది. శత్రువును గెలవాలంటే అతని బలహీనతను టార్గెట్ చేయాలన్న సూత్రాన్ని వదిలేసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీకి జవసత్వాలు నింపడం మానేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అంటూ అవుట్ ఆఫ్ ఫీల్డ్లో యుద్ధం చేస్తోంది. ఎన్డీఏకి ఉత్తరాది రాష్ట్రాల్లో 200కు పైగా కీలకమైన సీట్లున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అలియన్స్కి బలమైన క్యాడర్ కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీలో ఎస్పీ 30 నుంచి 40 సీట్లు గెలిచినా బీజేపీ చెక్ పెట్టొచ్చు. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ 20 నుంచి 25 స్థానాలు గెలుచుకున్నా ఎన్డీఏకి ప్రతికూల ఫలితాలనిచ్చే అవకాశాలున్నాయి. ఓవరాల్గా తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో కనీసం 3వ వంతు సీట్లను ఇండీ కూటమి రాబట్టగలిగిన బీజేపీకి అధికార పీఠం దూరమవుతుందన్నది విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ ఆ దిశగా అసలు ప్రయత్నాలు చేయకపోవడమే గతంలో 2 సార్లు అధికారం చేజేతులా చేజేర్చుకోవడానికి కారణమని అంటున్నారు. నిజానికి బీహార్లో బీజేపీ బలం పెంచుకుంది. నితీష్ లాంటి వారు కూటమిలో చేరిన బీజేపీకి కలిసి వచ్చే అంశం కానీ పోయేది కానీ లేదు. ప్రత్యర్థి కూటమికి బీటలు వారేలా చేయడం ద్వారా ఎన్నికల వ్యూహాల్లో పై చేయి సాధించినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో 250 సీట్లకు గాను బీజేపీ 40 నుంచి 50 సీట్లనే గెలుచుకోగలిగేది. కేవలం పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా విస్తరించి వరుస విజయాలు సాధించడం వల్లే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది. అలాంటప్పుడు స్ట్రాటజీల అమలులో ఇంకా మొదటి మెట్టులోనే ఉన్న కాంగ్రెస్ అలియన్స్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా బలమైన ఎన్డీఏ కూటమి కోటను ఢీకొట్టగలుగుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.